important has been that spending time with yourself and దాని వల్ల అసలు ఎలాంటి ఉపయోగం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఏర్పాటు చేసినటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో నేను ఒక అతిథిగా రావటం నాకు అవకాశం కల్పించినటువంటి శరణి, వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మంత్రివర్యులు నారాయణ గారు, తన మామయ్య గారు, నా సోదరుడు గంటా శ్రీనివాస్ అండ్ చాలామంది అతిథి మహారథులు అండ్ ఫ్యూచర్ మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు మీ కళల్లో కనిపిస్తుంది. అలాంటి యంగ్స్టర్స్, ఆల్ ద స్టూడెంట్స్, మీ అందరికీ సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు బి హియర్ వన్ అమాంగ్స్ట్ యూ ఆల్. ఇలాగా శరణి ఇంటికి వచ్చినప్పుడు ఒక బుక్ రాశాను. అది మీరు ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుంది, వెరీ పర్పస్ఫుల్ బుక్ అని అమ్మాయి చెప్పినప్పుడు చాలా అమేజ్ అయ్యాను నేను. ఆ బుక్ని క్లుప్తంగా నేను 4-5 పేజీలు చూసినప్పుడు నాకు ఎప్పటి నుంచో ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, అలాగే సీక్రెట్ అనే ఒక బుక్ ఉండేది. అది ఎన్నో దశాబ్దాలు, 2-3 దశాబ్దాల ముందే ఆ బుక్ నేను చూడటం నాకు జరిగింది, తటస్థపడింది. అప్పుడు ఇంకా ఇండియాలో రాలేదు ఆ బుక్, దాని ట్రాన్స్లేషన్ కానీ దాని వీడియో నేను చూడటం జరిగింది. ఆ బుక్లో చెప్పిన ఎన్నో విషయాలు నాకు తెలుసో తెలియకనో నాకు నేనుగా అనుకున్న అవన్నీ ఆచరించడం మొదలుపెట్టాను నేను. అది నాకు ఎంతో హెల్ప్ అయింది. ఓ ఇలా ఉంటుందా అన్నది. సో తను అడిగిన ప్రశ్న కానీ ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి మైండ్ సెట్ షిఫ్ట్ అనేది అత్యంత అవసరం. మనం ఒక గాడిన పడి అదే ధోరణిలో ఒక గానుగెద్దులాగా కష్టపడతాం. ప్రతి వాళ్ళు కష్టపడతారు. బట్ ఆ కష్టపడటంలో స్మార్ట్గా కష్టపడతారా, హార్డ్ వర్క్ తోటి వాళ్ళు కష్టపడుతున్నారా అనే దాని మీద మనం ఆలోచించుకుంటే కనుక చాలామంది ఇలాంటి అవేర్నెస్ లేక, ఇలాంటి శరణి లాంటి వాళ్ళు ఇచ్చే పుస్తకాలు వాళ్ళకి గైడ్ చేయక, లేకపోతే గురువులు గైడ్ చేయక, లేకపోతే వాళ్ళుగా ఆ షిఫ్ట్ అనేది తెలియక అదే గానుగెద్దులాగా అదే కష్టంతో అలాగే జీవితాన్ని వెళ్ళదీసే వస్తారు. అట్లాగే ఏదో టైంలో రిటైర్డ్ అయిపోతారు, జీవితం చాలిస్తారు, ఇది చాలు ఈ జన్మకి ఇంతే అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మైండ్ షిఫ్ట్ చేయటం మూలంగా కష్టపడే మనస్తత్వం ఉంటే, నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో కనుక నువ్వు ఉండగలిగితే ఆ రాణింపు, ఆ వెళ్ళే హైట్స్ అది వేరే. అంటే ఉదాహరణకి నేను చెప్పుకుంటే, నా గురించి సాదాసీదా కుటుంబంలో పుట్టి ఒక మామూలుగా ఒక డిగ్రీలో యావరేజ్ మార్కులతో చేసిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అని అనుకుంటే నా తల్లిదండ్రులు నన్ను గైడ్ చేసేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. అలాంటి